వెల్కమ్ టు ఐడ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెల్ హెల్త్ ఫౌండర్ రవికుమార్ చింత గారు. నమస్కారం రవికుమార్ గారు. మనకు తెలియకుండానే, అంటే మన ప్రమేయం లేకుండానే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని ఉన్నాయి. అవి ఏ ఏజ్లో ఎప్పుడు ఎలా హిట్ అవుతాయో ఎవరికీ అర్థం కాదు. అసలు రీజన్ కూడా అర్థం కాదు. సింపుల్గా ఆటో ఇమ్యూన్ అని చెప్పేస్తుంటారు. ఇంత ఇమ్యూనిటీ ఉన్నా, ఇమ్యూనిటీ లేకపోయినా. నిజంగా ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ రాకుండా వచ్చిన తర్వాత డీల్ చేసే సపోర్ట్ ఏదైనా ఇస్తుందా సెల్ హెల్త్? ప్రపంచంలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి ట్రీట్మెంట్ ఉందా? రివర్స్ చేయగలుగుతారా? మనకు తెలిసిలేదు కదమ్మా. మ్యాక్సిమం టెంపరీగా వాళ్ళు ఇమ్యూన్ సప్రెసెంట్స్ లేకపోతే స్టెరాయిడ్స్ ఇచ్చి రిలీఫ్ చేస్తారు అంతే. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? రోగ నిరోధక శక్తి. ఇమ్యూనిటీ అంటే తెలుగులో అందరికి అర్థమయ్యే భాష. Which is supposed to protect you, but it is attacking you. నిన్ను రక్షించాల్సిన వ్యవస్థ నిన్ను భక్షించడానికి ప్రయత్నిస్తుంది, యాక్చువల్లీ అటాక్ చేస్తుంది. దానివల్ల వచ్చిన జబ్బునే ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం. ఇది ఎందుకు వస్తుంది సార్? ఎందుకు అది తెలిస్తే అలా ప్రపంచం అంతా ట్రీట్ చేసేవారు కదా. ఎస్, అంటే ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ, ఇలాంటి లైఫ్ స్టైల్ కానీ, ఇలాంటి థింగ్స్ చేస్తున్నారు కాబట్టి అది రివర్స్ బ్యాక్ అవుతుంది అన్నది కూడా ఏం చెప్పట్లేదు. వచ్చి దాని ఇమ్యూనిటీని తొక్కి పెడితే ఎన్నాళ్ళు తొక్కి పెట్టగలరు? రోగ నిరోధక వ్యవస్థని తొక్కి పెడతాం సాధ్యమేనా పర్మనెంట్గా? అది పర్మనెంట్గా తొక్కి పెడితే అది మనం కాపాడే వ్యవస్థ ఏది? ఇమ్యూనిటీ సపోజ్ టు ప్రొటెక్ట్ అస్. సప్రెసెంట్స్ వాడటం సమస్య పరిష్కారం కాదు. అసలు ఆటో ఇమ్యూన్ కండిషన్ వచ్చినప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి? హాషిమోటో థైరాయిడైటిస్ నుంచి జాగ్రన్ సిండ్రోమ్, మయోసైటిస్, ఎస్ఎల్ఈ, సోరియాసిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, క్రాన్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 20 నుంచి 50 రకాల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మన సెల్ హెల్త్ అప్రోచ్ ఏంటి అని మీరు అడిగారు కదా. ఎక్కడా తగ్గంది మా దగ్గర ఎందుకు తగ్గుతుంది? ఇమ్యూనిటీని తొక్కి పెడతాం కాదు, ఇమ్యూనిటీని బ్యాలెన్స్లో తెచ్చుకోవాలి. ఎవరు చేయలేకపోతున్నారు. మేము ఆలోచిస్తే మన దగ్గర కూడా ఏమీ ప్రోటోకాల్ కనపడలేదు. దెన్ ఆ రీసెర్చ్లో మనకు అర్థమైంది ఏంటి? ఫస్ట్ సైంటిఫికలీ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, 70% ఆఫ్ ఇమ్యూనిటీ ఈజ్ ఇన్ ద గట్. గట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ అందరికి అర్థం అవ్వాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రైన్ వాట్ టు అలౌ, వాట్ నాట్ టు అలౌ కదా. సో గట్ హెల్దీగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, గట్లో మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 36 ట్రిలియన్ సెల్స్ అయితే సేమ్ నెంబర్ ఆర్ మేబీ డబుల్ బ్యాక్టీరియా సెల్స్ కూడా ఉంటున్నాయి. వీ హోస్ట్ దెమ్. సో దాంట్లో 80% గట్లో ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. గట్ హెల్దీగా ఈ రెండు బ్యాలెన్స్లో ఉన్నంత వరకు గట్ ఈస్ హెల్దీ. బ్యాలెన్స్ తప్పిందంటే లీకీ గట్గా, డిస్బయోసిస్ అంటాం మనం, అది లీకీ గట్గా మారిందంటే బ్యాడ్ బ్యాక్టీరియా బ్లడ్ స్ట్రీమ్లోకి లీక్ అవుతుంది. బ్యాడ్ బ్యాక్టీరియా డిఎన్ఏ అండ్ హెల్దీ సెల్ డిఎన్ఏ కొన్నిసార్లు మిమిక్ అవుతాయి. ఏదో ఫారిన్ బాడీ వచ్చిందని ఇమ్యూనిటీ వెళ్ళి అటాక్ చేస్తాను ట్రై చేసి హెల్దీ సెల్ని పొరపాటున అటాక్ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత గట్ ఈజ్ నాట్ ఇన్ ద పొజిషన్ టు ట్రైన్ ది ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది, సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోతుంది, సొంత వాళ్ళనే శత్రువులుగా భావించి దాడి చేస్తుంది. సో ద రూట్ కాజ్ ఈజ్ గట్ హెల్దీగా లేకపోవటం. గట్ హెల్దీగా లేనప్పుడు ఏమవుతుంది? బ్రెయిన్కి కావాల్సిన న్యూరో ట్రాన్స్మిటర్స్ ప్రొడక్షన్ కూడా అవ్వట్లేదు, ఇన్ఫ్లమేషన్ కూడా రెగ్యులేట్ చేయలేకపోతుంది, ఇమ్యూనిటీని బ్యాలెన్స్లో తేలేకపోతుంది. దిస్ ఈజ్ ద ఆటో ఇమ్యూన్ కండిషన్కి రూట్ కాజ్. సో వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్, గట్ని హెల్దీగా మార్చితే గట్ ఒక్కటి మాత్రమే ఇమ్యూనిటీని బ్యాలెన్స్లో తేగలదు. సో దట్స్ వేర్ వీ ఆర్ సక్సీడింగ్. గట్ హెల్త్ అవసరమైతే కొలోన్ క్లీన్జింగ్ చేయించుకోమంటాం, గట్ హెల్త్ పౌడర్స్ ఇస్తాం. దాంతోపాటు సోరియాసిస్ లాంటివి అసలు అది మెంటల్లీ డిప్రెషన్ ప్రాబ్లం. అది ఫిజికల్గా ఎంత టార్చరో మెంటల్లీ కూడా అంత డిప్రెషన్తో ఉంటారు. సంథింగ్ బయటికి వెళ్ళలేరు అండ్ కంటిన్యూస్ బర్న్స్ ఉంటాయి, ఏది ముట్టుకోలేరు, ఏది చేయలేరు. డిప్రెసింగ్ ఆటోఇమ్యూన్ కండిషన్. అటువంటి వాళ్ళకి మనం కొన్ని 100,000 మంది రివర్స్ అయిన కేసులు మనం చూసాం. బికాస్ దట్స్ ప్రైడ్ ఆఫ్ సెల్ హెల్త్ అప్రోచ్. గట్ హెల్త్ ఇంత సింపుల్దే కదా,
అందరు ఎందుకు చేయరు అని అడిగారు మొన్న ఈ మధ్య వేరే ఎవరు. అవును. సింపుల్దే కదా అంటే ఇప్పుడు సైంటిఫికల్లీ గట్లో 70% ఇమ్యూనిటీ ఉంటుంది, అవునా కదా? అవును. దాన్ని నేనేం తప్పు చెప్పలేదు కదా. Hmm. అండ్ గట్ హెల్దీగా లేకపోతే ఇమ్యూనిటీ కంట్రోల్లో ఉండట్లేదు, లాజికల్లీ కరెక్టే కదా. నేను వై ఇట్ ఈస్ అటాకింగ్ అంటే బికాస్ గట్ ఈస్ నాట్ గివింగ్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్. సో గట్ హెల్త్ ఈస్ ది రూట్ కాజ్, దాన్ని అడ్రస్ చేస్తున్నాం. ఇంటర్నల్ హీలింగ్, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, స్టెరాయిడల్ క్రీమ్స్, లోషన్స్ ఇచ్చటం కాదు. ఇచ్చింగ్ తగ్గటానికి టెంపరీగా మేబీ 2-3 వీక్స్ పడుతుంది ఎక్స్టర్నల్ అప్లికేషనే, కానీ ఇంటర్నల్లీ వీ హీల్ త్రూ క్యాండర్ పౌడర్ లాంటి సప్లిమెంట్స్తో కానీ సెనోలైటిక్, క్వర్సెటిన్, వెర్బెరిన్, ఫిసైటిన్ లాంటి రకరకాల సప్లిమెంటరీ సపోర్ట్తో గట్ క్యూర్ చేస్తూ గట్ హెల్దీగా మార్చుతూ అగైన్ సేమ్ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్లో పెడుతూ అట్లీస్ట్ 16 hours to 18 hours టైం రెస్ట్రిక్ట్ చేస్తే సెల్స్, ఇప్పుడు హెల్దీ సెల్స్ అటాక్ చేయాల్సిన పరిస్థితి అటాక్ అవుతున్నాయి, కానీ రెస్ట్ ఇస్తే అవి డెడ్ సెల్స్ని తింటాయి అండ్ మాల్ ఫంక్షనింగ్ సెల్స్ని కూడా డిస్మాంటిల్ చేస్తాయి అనే ఆటోఫాగీ కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నాం. కాబట్టి 100 to 120 daysలో ఖచ్చితమైన రిజల్ట్స్ మనం చూస్తున్నాం. రొమటైడ్ ఆర్థరైటిస్ 140, 143, 150 ఉన్నాయి కూడా మనం 1 monthలో 40 రావటం ఆర్ఏ ఫ్యాక్టర్, అండ్ 27కి రావటం, 60 నుంచి 30కి రావటం, ఇట్లా ఎన్నో కేసులు మనం రొమటైడ్ ఆర్థరైటిస్లో కూడా చూస్తున్నాం. ఎస్ఎల్ఈ విపరీతమైన నొప్పులు అంటే ఇమ్యూనిటీ అటాక్ చేస్తుంది, అక్కడేమో స్కిన్ సెల్స్ని, ఇక్కడ రొమటైడ్ జాయింట్ సెల్స్ని, ఎస్ఎల్ఈలోనో న్యూరలాజికల్ సెల్స్ని, అట్లా రకరకాల సెల్స్ని అటాక్ చేస్తాం కదా చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రముఖ హీరోయిన్ వరకు ఎస్ఎల్ఈ వచ్చింది. సో ఆవిడ అది ఎస్ఎల్ఈ లూపస్ అన్న మయోసైటిస్ అన్న బేసిక్లీ ద సేమ్. సో వాట్ ఈస్ ద టార్చర్ షీ మైట్ హావ్ గోన్ త్రూ అనేది మనకి వీ షుడ్ అండర్స్టాండ్. పోయిన తర్వాత మళ్ళీ రాదా, ఈ స్టాండర్డ్ క్వశ్చన్. ఒకవేళ తగ్గిపోయింది ఆటో ఇమ్యూన్ కండిషన్ కాబట్టి ఒకవేళ కంప్లీట్గా మనం బ్యాలెన్స్ చేసినా మళ్ళీ రివర్స్ ఎందుకు వస్తుందో తెలియనప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేదా? అసలు తగ్గదు కదా మీకు ఎక్కడ, తగ్గదు, మేనేజ్ చేసుకోవాలి. మేము తగ్గించిన తర్వాత మళ్ళీ రాదా అని క్వశ్చన్ వేస్తారు. ఖచ్చితంగా రాదు, ఎందుకంటే వాట్ దే హ్యావ్ గాన్ త్రూ, ఆ సఫరింగ్ ఏమైతే చూసారో మళ్ళీ వస్తుంది అంటే వాళ్ళు ఎంత భయపడతారు. కాబట్టి జాగ్రత్తగా ఖచ్చితంగా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. మామూలుగా బరువు తగ్గినాడు మళ్ళీ బరువు పెరిగేస్తాడేమో, కానీ ఆటోమ్యూన్ నుంచి బయటకు వచ్చిన వాడు మళ్ళీ ఆటోమ్యూన్లోకి వెళ్తానేమో అన్న ఒక భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటారు. 100% సో ఓవరాల్ గా అసలు పేరే అంటే బాడీలో ఉన్న ఆర్గాన్స్ కాదు, మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. పేరుకి తగ్గట్టుగానే సెల్ హెల్త్ అని పెట్టారు. సో చాలా మంది ఆర్గాన్స్ ని ట్రీట్ చేస్తారు, డిసీజెస్ ని ట్రీట్ చేస్తారు, బట్ మీరు సెల్ రిపేర్ చేస్తున్నారు అండ్ రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఆడియన్స్ కి అబౌట్ సెల్ హెల్త్ క్లినిక్ ఏం చెప్పాలనుకున్నాను? సెల్ హెల్త్ అంటేనే ఒకప్పుడు నేను ఫస్ట్ ఫ్రెండ్కి చెప్తే మై నేమ్ ఆఫ్ మై క్లినిక్ ఈ సెల్ హెల్త్ అని ఫోన్లో, వాట్ హీ అండర్స్టూడ్, నేను హెల్త్ అమ్ముతున్నావా అన్నాడు. హీ మిస్అండర్స్టూడ్. అది చేసిన తప్పు లేదు కదా, కానీ అది కాదు నేను చేస్తుంది. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ CELLS సెల్స్, అండ్ సెల్ మాల్ ఫంక్షన్ తప్పితే ఇంకో జబ్బు లేదు అని నమ్మే ఫ్రెటర్నిటీకి చెందిన వాళ్ళం మేము. నిజం, అదే నిజం. అంతే. సో ఇప్పుడు మీరు డిసీజ్ బేస్డ్గా సూపర్ స్పెషలిస్టులు వచ్చేసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. వీధికి 10-100 హాస్పిటల్స్ వస్తున్నాయి. ఎవ్రీబడి ఆర్ టాకింగ్ అబౌట్ వన్ పర్టికులర్ ఆర్గన్. అంతే. నెఫ్రాలజిస్టా, న్యూరాలజిస్టా, కార్డియాలజిస్టా, ఈ పల్మనాలజిస్టా, అవన్నీ ఈ జిస్టులే. కానీ ఆ జిస్టుకి ఆ ఆర్గన్ తప్పితే మిగతా అన్ని మర్చిపోతారు. దాని మీద మాత్రం అతనికి ఉన్నంత నాలెడ్జ్, అతనికి అడుగున్న నాలెడ్జ్ మిగతా వాళ్ళకి ఉండకపోవచ్చు. బట్ మా నాలెడ్జ్ ఏంటి, ఆ ఆర్గన్ ఆల్సో ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. సో దాంట్లో ఏదైనా 2 cells తప్పు చేస్తుంటే అక్కడ ప్రాబ్లం అవుతుంది. సరే, లెట్ us address it at cellular level. సో కరెక్షన్ విల్ బి డన్ ఆటోమేటిక్లీ ఎట్ ఆర్గన్ లెవెల్. సో అందుకని సెల్స్ లెవెల్లో మేనేజ్ చేయగలిగే క్లినిక్ ఏదన్నా ఉందంటే దట్ ఈస్ సెల్ హెల్త్ క్లినిక్ మాత్రమే. అండ్ సెల్ లెవెల్లో కాదు, మైటోకాండ్రియా లెవెల్లో అడ్రస్ చేస్తున్నాము. అండ్ 90 to 100 daysలో 90% ఆఫ్ ద సెల్స్ ఉండవు, కొత్తవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవ్రీ 100 days వీఆర్ 90% న్యూ వర్షన్. డూ యూ వాంట్ టు మేక్ ఇట్ బ్యాడ్ వర్షన్ ఆర్ యూ వాంట్ టు మేక్ ఇట్ న్యూ హెల్దీ వర్షన్? ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు మేక్ యువర్ లైఫ్, బాడీ మోర్ హెల్దీ వర్షన్ ఇన్ ద నెక్స్ట్ 100 days,
ప్లీజ్ కన్సల్ట్ అవర్ డాక్టర్స్ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్స్. అన్హెల్దీగా ఉన్న వాళ్ళే కాదు, హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి రిజ్యూనేట్ అవ్వాలి, హోలిస్టిక్గా డెవలప్ అవ్వాలి హెల్త్ వైజ్ అంటే డెఫినెట్లీ సెల్ హెల్త్ని అప్రోచ్ అవ్వాల్సిందే. Yes. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.